హాయ్ ఫ్రెండ్స్, కంప్లీట్గా ఈ వీడియోలో ఏంటంటే ఫాస్టాగ్ రీఛార్జ్ అనేది మనం ఫోన్పే ద్వారా కావచ్చు, లేదంటే పేటిఎం ద్వారా ఏ విధంగా సింపుల్గా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ అనేది అయితే కూడా చేసుకోండి. వన్స్ మీరు పేటిఎం అనేది అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే మనకి స్క్రీన్ అనేది అయితే కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఫాస్టాగ్ అండ్ రీఛార్జ్ అని కనపడుతుంది కదా, సో దాని మీద సింపుల్గా అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మన యొక్క వెహికల్ నెంబర్ అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ యొక్క వెహికల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. దాని తర్వాత ఫాస్టాగ్ మీరు ఏ బ్యాంక్ సంబంధించిన ఫాస్టాగ్ అనేది వాడుతున్నారో ఆ బ్యాంక్ అనేది అయితే కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా ఐడిఎఫ్సి అనేది అయితే నేను వాడుతున్నాను అనుకోండి. సో ఐడిఎఫ్సి అనేది అయితే సెలెక్ట్ చేసి నెక్స్ట్ కంటిన్యూ మీద అయితే క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. మనకేంటంటే ఇక్కడ ఏదైతే మన యొక్క మీరు అమౌంట్ ఎంతనైతే యాడ్ చేసుకుంటారో అంత అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను 1500 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను వాలెట్లోకి. సో దాని తర్వాత ప్రొసీడ్ టు పే అనే దాన్ని మీరు క్లిక్ చేసేయచ్చు. దాని తర్వాత డైరెక్ట్గా మన యొక్క పిన్ నెంబర్ అయితే ఇట్లా ఈ విధంగా ఎంటర్ చేసేసి మనము ఫాస్టాగ్ అనేది అయితే కూడా డైరెక్ట్ ఈ విధంగా రీఛార్జ్ అనేది అయితే కూడా చేసుకోవచ్చు. సో ఫోన్పేలో కూడా సేమ్ ఆప్షన్ అనమాట, గూగుల్ పేలో అయినా సేమ్ ఆప్షన్. సో పైన సర్చ్లోకి వెళ్ళి ఫాస్టాగ్ అనేది క్లిక్ చేసి ఫస్ట్ మీ యొక్క వెహికల్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరు ఫాస్టాగ్ అనేది అయితే యూజ్ చేస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది అయితే సెలెక్ట్ చేసి నెక్స్ట్ ప్రొసీడ్ అనే దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మనము ఫాస్టాగ్కి సంబంధించిన రీఛార్జ్ పేమెంట్స్ అని అయితే కూడా సింపుల్గా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అయితే అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.